ఏకవీర సేవ ఫౌండేషన్ ను స్థాపించి జిల్లాలో హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తూ మరోపక్క పేదలకు ఆపన్న హస్తం అందిస్తూ అనునిత్యం సేవా కార్యక్రమాలు చేస్తున్న పూజలు ప్రతాప్ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక ముల్లపూడి గ్రామంలో వెలసిన పురాతనమైన ముత్యాలమ్మ ఆలయంలో ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని శోభయామానంగా అలంకరించారు. అక్కడికి విచ్చేసిన భక్తులు గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రతాప్ స్వామిని ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విచ్చేసిన భక్తులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఓ పక్క ప్రజల్లో ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగిస్తూ మరోపక్క సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్న ప్రతాప్ స్వామికి ముక్కోటి దేవతలు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముల్లపూడి గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి, తిరుచానూరు గ్రామ సర్పంచ్ రామచంద్రారెడ్డి, ఏకవీర సేవ ఫౌండేషన్ సభ్యులు ప్రవీణ్ రెడ్డి, కుప్పిరెడ్డి గంగులరెడ్డి, వినోద్ రెడ్డి, దేవరాజులు, శివ, కెఎన్ రాజా, పొన్నాల జేబీరెడ్డి, రాజశేఖర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేశ్వరరావు, మల్లారపు రవి తదితరులు పాల్గొన్నారు. ఈ ముల్లపూడి గ్రామంలో ముత్యాలమ్మ అనే దేవత చాలా మహిమగల దేవత. ఈ గ్రామానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరు మంచి జరుగుతుంది. ఈరోజు ఏకవీర సేవా ఫౌండేషన్ అధినేత ప్రతాప్ స్వామి గారి చేతుల మీదుగా ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి అన్నదానం సేవా కార్యక్రమం చేస్తా ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం.